నటుడికి అందం కన్నా మేధస్సు ముఖ్యమని నమ్మిన కాలం. సినిమాలో చూపించే దేవతలకు, రాక్షసులకు, ధైర్యానికి, దురహంకారానికి ముఖరూపం ఒక నటుడు. గంభీర స్వరం, సహజ నటన ప్రేక్షకుల్లో బలమైన ముద్ర. అలాంటి నట విశ్వరూపం ఎవరు? సామర్ల వెంకట రంగారావు. అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే ఎస్వి రంగారావు గారు. అమ్మతమే సోదర, మరలాదే కూత. మరొకసారి అట్లా సంబోధించిన నీ నాలుగు 1000 చీలికలు కాగలదు. ఎస్వి రంగారావు గారి జీవిత విశేషాలు మీకోసం. మద్రాస్ ప్రెసిడెన్సీలో 1918లో జన్మించిన చిన్ననాటి నుంచి క్లాసిక్స్ ఆర్ట్స్ మీద ఆసక్తి చూపించారు. విశాఖపట్నంలో చదువు పూర్తయిన తర్వాత కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా పొందారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలలో నటించడం మొదలుపెట్టారు. విప్రనారాయణ అనే సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయం అయ్యారు. కానీ ఆయన వెలుగులోకి వచ్చింది మాత్రం పాతాళ భైరవితో. అతని గంభీరమైన స్వరం, హావభావాలు, అద్భుత నటన అన్ని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ శబ్దమేమిటి స్వామి? అదేరా పాతాళ భైరవి. ఆయన దేవతల పాత్రలను కేవలం పాత్రల్లా కాకుండా మనుషుల భావజాలంతో తీర్చిదిద్దారు. ప్రాణాలతో పట్టితండి. మాయా బజార్లో ఘటోత్కచుడిగా చేసిన నటన ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తన నటనతో ఆయన పాత్రల స్థాయి కాదు, సినిమాల స్థాయిని పెంచేశారు. 1963లో నర్తనశాల సినిమాతో జకార్తాలో జరిగిన ఆస్ట్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. జపాన్, చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చిన నటులను అధిగమించి తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చూపించారు. అమ్మా ఉత్తర, అతిలోక రమణీయమై అమరనాట్యాన్ని స్ఫురింపజేస్తూ అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నదమ్మా నీ నృత్యం. ఎన్ని అవార్డులు వచ్చినా, ఎంత పేరు వచ్చినా ఆయన తన తోటి వారితో ఎంతో వినయంగా ఉండేవారు. ఎస్వి రంగారావు గారు పాత్రను ముందుగా చదివి ఊహించి అక్షరాల ఆ పాత్రలో జీవించేవారు. క్యారెక్టర్లోకి ఒదిగిపోయేవారు. ఇలా ఎన్నో పాత్రలకి జీవం పోశారు. రామచంద్రమూర్తి, నిన్నే నమ్మి పూజిస్తున్నవాడిని. నా కష్టాల నుంచి నువ్వే నన్ను కాపాడలేయా. కాలం మారింది. రంగురంగుల సినిమాలు వచ్చాయి. హంగామా పెరిగింది. రంగారావు లాంటి మేటి నటుడికి అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. షుగర్, హార్ట్ సమస్యలు వేధించాయి. కొత్త నిర్మాతలు ఆయన్ని బోరింగ్ అనేవారు, టైప్ కాస్ట్ అనేవారు. కానీ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసి 1974లో 56 ఏళ్ల వయసులో గుండెపోటుతో రంగారావు గారు మరణించారు. తెలుగు సినిమా ఒక గొప్ప నటుడిని కాదు, ఒక యుగాన్ని కోల్పోయింది. నేటి స్టార్స్ డ్యాన్స్ చేస్తారు, ఫైట్స్ చేస్తారు, కానీ నటించగలిగేవారు ఎంతమంది? పాత్రలకు ప్రాణం పోసేవారు ఎంతమంది? ఎస్వి రంగారావు గారి నటన అంటే ఏంటో చెప్పారు. అతడు నటుడే కాదు, విజ్ఞాన కని, మన తెలుగువారి గొప్పతనానికి నిలువెత్తు చిహ్నం. ఆయన చనిపోయిన ఆయన నటన ఒక పాఠశాల. ప్రతి నటుడి కళలో ఎప్పటికీ ఎస్విఆర్ ఉంటారు. ఆయన నటనకు ఉన్న స్థాయి అది. ఆయనను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మహానుభావుల టాలెంట్ని గుర్తు చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మీకు ఎస్వి రంగారావు గారి ఏ పాత్ర ఎక్కువ నచ్చిందో కామెంట్స్లో తెలపండి. జై హింద్.